బ్రతుకు దిద్దుకో. సమయమందే నిన్ను నీవు తెలుసుకో. లోకమెంతో ఉందిలే, నిన్ను పిలుస్తుందిలే. ఎండమావి నిజమా ఎరిగి నీవు మసలుకో. నేడు నీతో ఉందిలే, రేపు నీది కాదులే. ఉన్న సమయమందే నిన్ను నీవు తెలుసుకో. లోకమెంతో ఉందిలే, నిన్ను పిలుస్తుందిలే. ఎండమావి నిజమా ఎరిగి నీవు మసలుకో. కంటికింపుగా కనిపించే రంగుల వలయం కాదా, సొంత గోటిని మరిపించి దేవునికి దూరం చేస్తుందా. కాలం ఎరిగి నిదుర మేలుకో. రక్షించడానికి రక్షకుడు పుడితే అలనాడు ఇశ్రాయేలు పెట్టేశారు. ఈ రోజుకి క్రైస్తవులు క్రీస్తును పక్కన పెట్టేస్తున్నారు. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినమని ప్రకటింపబడుతుంటే ఆ అనుకూల సమయంలో ఆయన ఆలోచనను గ్రహించక, ఆయన ప్రకటిస్తున్న మాటల్ని గ్రహించక, దేహంలో ఆత్మ అనే దీపం వెలుగుతుందని ఈ ఆత్మదీపం ఆరిపోక ముందే సత్యాన్ని గ్రహించి సత్య సంబంధులుగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు క్రైస్తవులకు ఎంతమందికి తెలిసింది? చాలా మందికి తెలియలేదు, చాలా మందికి తెలియలేదు. సులువుగా పాపమంటే పామే కాటు వేస్తుందిగా. దేహమంతు మంచిగా ఉన్నదేది లేదుగా. అవయవాల దాహం తీర్చ సాధ్యపడదుగా. శరీరాశ పుట్టగా లొంగిపోకు సులువుగా. పాపమంటే పామే కాటు వేస్తుందిగా. దేహమందు మంచిగా ఉన్నదేది లేదుగా. అవయవాల దాహం తీర్చ సాధ్యపడదుగా. శరీరాన్ని పాపం ఏలితే నరకంలో ఆత్మకు బాధ. నీతి సాధనాలుగా దేవుని కప్పగిస్తేనే కదా మర్యాద. కాలం ఎరిగి నిదుర మేలుకో. భారం కలిగి బ్రతుకు దిద్దుకో. కాలము నెరిగి నిదుర మేలుకో. భారము కలిగి బ్రతుకు దిద్దుకో. కాలము నెరిగి నిదుర మేలుకో. భారము కలిగి బ్రతుకు దిద్దుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో. దేహముండగానే దేవుని మనసు తెలుసుకో. ఇదే కదా అనుకూల సమయం సోదరా. మరో దినం నీకుందో లేదో ఎరుగరా. కాలం ఎరిగి నిదుర మేలుకో. భారం కలిగి బ్రతుకు దిద్దుకో.
అలా 40 ఏళ్ల జీవితం మోషే గారిది వృధా. నష్టం ఎవరికి? ఇశ్రాయేలీలు పాలస్తీనాకు వెళ్లకుండా, ధర్మశాస్త్రం తొందరగా వాళ్ళ చేతికి రాకుండా, వాళ్ళ మనసులు కఠినమైపోయేసరికి దేవుడు కూడా 40 సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాడండి. వాళ్ళ మనసులు కఠినమైపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? విననొల్లని దౌర్భాగ్యులారా, విననొల్లని చెవిటి పాముల వలె ఉన్నారు. ఎంత నేర్పుగా మంత్రించినను, ఎంత ఇష్టపడి ఎంత కష్టపడి నేను చెబుదాం అనుకున్నా మీకు వినటానికి మనస్సే లేదు. అందుకే పోయే కాలం దగ్గర పడుతుంది. ఈ కాలం మీరు గుర్తించకపోతే, ఈ కాలాన్ని మీరు గమనించకపోతే, ఉన్న ఈ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకొనకపోతే మీకు పోయే కాలం దగ్గర పడుతుంది. మీకు పోయే కాలం దగ్గర పడుతుంది అంటున్నాడు. అందుకే దేహంలో దీపం ఉండగానే కాలము నెరిగి నిద్ర మేలుకో.